నిమిషాలకు. బరబాస్ నాకు నా వల్ల కావట్లేదు, ఈ రోజు ఒక్కరోజు నేను టాస్కులు చేయను బరబాస్. సరే బర్రబాస్ చెప్పేది ఏంటంటే ఇదొక్క రోజు నీకు ఛాన్స్ ఇస్తాం, రేపటి నుంచి కంపల్సరీగా ఎప్పట్లాగానే టాస్కులు చేయాల్సి ఉంటుంది. అలాగే బరబాస్. పొద్దున 7:30 ఇప్పుడు వచ్చానే. అవునా? ఏ దీపా లేడే, దీపా లేడు. లేడు ఎత్తుకుదాం. ఎప్పుడు వచ్చాడు? బరబాస్ బరబాస్ దీపా కనిపించలేదు బరబాస్. ఏ కనిపించాడా? లేడే. ఎక్కడున్నాడు? ఎత్తుకుదాం పదే. పోరా. బర్రబాస్ చెప్పేది ఏంటంటే ఈరోజు దీప ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకంటే మీకు జరిగిన నామినేషన్ ప్రక్రియలో మీ ముగ్గురు నామినేట్ అయ్యారు, అందులో దీప ఎలిమినేట్ అయిపోయాడు. తనకి ఓట్లు తక్కువ పడడం కారణం వల్ల తను నిన్న నైటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ ముగ్గురు మాత్రమే ఉంటారు. ఇంకొకరు ఏంటంటే అది కూడా ఇప్పుడు బోండాల బజ్జీ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మీ నలుగురు మాత్రమే ఉంటారు. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మీకు సాయంత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకొక అమ్మాయి రాబోతుంది. ఆ అమ్మాయి పేరు ఏమైందిరా బర్రె? ఏమైంది? నాకేం కాలేదు. ఆ అమ్మాయి పేరు అంటున్నావు? నాకేం కాలేదు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అమ్మాయి పేరు హారిక. ఓహో, నాకు డౌట్, వాడిని ఎందుకు చిన్నపిల్లగా తీసుకొచ్చారు? ఈ బర్రబాస్ లో బయట ఎవరిని రమ్మన్నా బర్రబాస్కి నేను రాను అంటున్నారు. అందుకే తప్పక చిన్నపిల్లలను కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఇంత దారుణంగా చిన్నపిల్లల్ని కూడా వదలట్లేదు బర్రెగాడు. బరబాస్ నాకు చాక్లెట్ కావాలి. నీకు చాక్లెట్ ఇవ్వడం కుదరదు బజ్జీ. నాకు చాక్లెట్ కావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అయ్యో వద్దులే స్వామి, అసలే మా కంటెస్టెంట్ లేరు బయట, నువ్వన్నా ఉండు, నీకోసం చాక్లెట్ ఒకటి తీసుకొస్తాలే. ఏందే సొట్ట అంటున్నావు? నీకు పగిలిపోద్ది. ఆ పగిలిందిలే కానీ నాకు ఒక ఐడియా వచ్చింది తెలుసా? ఏంది? చెవిట పడే గబ్బుదాడు. ఆ చెప్పే సంక బర్రగాడి వీక్నెస్ నాకు అర్థమైంది. ఏంటి అది? ఏమడిగినా ఇచ్చేస్తున్నాడే. అవునా? ఎంతకి ఇస్తాడే పిచ్చిదానా? ఎవరన్నా వెళ్ళిపోతా అంటే ఇస్తున్నాడే. అవునా? ఒకసారి నేను ట్రై చేస్తాను, ఆగే. ఏంటైతే మాట్లాడుతున్నారు ఇద్దరు? నన్ను బెర్రగాడు వేరే రూమ్ లోకి వెళ్ళమన్నాడు. సరేలే, బాయ్ బాయ్. సర్ప్రైజ్ ఏంటంటే ఈరోజు నక్కల నాగరాజు రాబోతున్నాడు. నక్కలు కాదు, నక్కల నాగరాజు. మీరందరూ ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీకు ఇప్పుడు నక్కల నాగరాజు కనపడతాడు. హలో నక్కల బాస్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం నక్కల. ఏయ్ నక్కల నాగరాజు భలే ఉన్నాడు కదే. బాగున్నాడే. ఏందే వాడేడి? ఇప్పుడు నుంచి నక్కల నాగరాజు బదులు నేను వస్తాను. నా పేరు దెబ్బ. ఏంటి దెబ్బ? అవును దెబ్బే. చెప్పేం కాదు. నామినేట్ చేసేస్తా ఏమని అనుకుంటున్నారు? సారీ ఏమనుకోవద్దమ్మా. ఇట్స్ ఓకే. హలో సట్ట బుగ్గల్. హలో బుజ్జి బోండా. హలో దెబ్బ. ఏందే సొట్ట సంకన్ బో తిట్టుకుంటున్నావు? అదేం లేదే దెబ్బ. నన్ను దెబ్బ అంటే పగిలిపోద్ది, దెబ్బ గారు అనాలి. సరేలే దెబ్బ గారు. ఏమమ్మా బుజ్జి బోండా, నువ్వు మాత్రం బాగా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ దెబ్బ గారు. ఈరోజు టాస్క్ ఏమి ఇవ్వమంటారు?
నేను మీ ఇద్దరికి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి నేను ఒక ఓటేస్తాను. సరే దెబ్బగారు. అమ్మ బోండం, టప్ చైర్ మీద 2 చాక్లెట్లు ఉన్నాయి, తీసుకురాబో. అలాగే దెబ్బగారు. ఈ బర్రెగాడికి కనీసం బుద్ధి లేదురా. కనీసం పెద్ద చాక్లెట్ కూడా ఇవ్వలేకపోయినాడు పిసినారోడు. నాకు ఒక ఆవగింజంత ఆకాశం ఇస్తారా? ఏంది ఉన్నది ఇంత చాక్లెట్, దానికి ఒక అవకాశం ఇయ్యాలా? అమ్మ తల్లి, ఆ చాక్లెట్ మాకు వద్దులే అమ్మా, నేను ఒక బ్రేక్ తీసుకొని వస్తాను. ఆ సావు నాకు అదే కావాలి. ఎందే సొట్ట ఏదో అంటున్నావు, నీకు పగిలిపోద్ది. నేనేం అనలేదు మేడం, మీకు కావాల్సినంత సేపు బ్రేక్ తీసుకోండి. నేను బర్రెంత బ్రేక్ తీసుకొని వస్తా. టాటా. కనీసం బ్రేక్ లో కూడా బర్రెను వదలట్లేదు. ఇది బర్రది కదా. ఈ రోజు బ్రేక్ లో విశేషాలు ఏంటంటే ఈ బోండాలు తినే మా బోండాల బజ్జీ లావైంది. ఓ నో, ఈసారి బోండాలు ఎలాగైనా కొనుక్కోవాలి. అవును, ఖచ్చితంగా బోండాలు మీరు కొనుక్కోండి. కేవలం ₹1 మాత్రమే. ఏంటి, ₹1 మాత్రమేనా? ఇది ఎంత సైజు ఉండింటది? ఇదేదో బాగుందే. ఎంత సైజు ఉండింటది బోండా? మా బోండా ఎంత ఉంటదంటే చెప్పాలా? చెప్పి గబ్బాన చెప్పు. మా బోండా ఆవగించంత ఉంటది. ఆవగింజ ఏడబెట్టుకోవాలా? నీ ముక్కులో పెట్టుకో. నాకు వద్దు. ఇంతటితో అయిపోయింది. బర్రెబాస్ కి వెళ్దాం. ఇంకొకటి మర్చిపోవద్దండి, ఏంటంటే కమెంట్ బాక్స్ లో ఒక ఆవగింజంత లైక్ కొట్టండి సుమా. లెట్స్ వెల్కమ్ టు అగైన్ బర్రె బాస్. వెల్కమ్ టు బర్రె బాస్. ఏంది అది చచ్చినట్టుంది? ఏమోనే. ఏ సొట్టానికి పలిగిపోద్ది. లేదులే, అట్ట మూసుకొని ఉంటే ఎవరన్నా సచ్చిందేలే అనుకుంటారు. సరే, ఇంకా టాస్క్ ని కంటిన్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నర్. బర్రెబాస్ నాది అయిపోయింది. నాదిగానే అయిపోయింది. ఈరోజు విన్నర్ ఎవరంటే సట్టా. ఈరోజు ఇంతటితో మన బర్రెబాస్ పూర్తయింది. రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటో ఆ సర్ప్రైజ్? అందరూ మీ బర్రె మీనే కాకుండా మా బర్రె మీద కూడా ఒక తోకేసి ఉంచండి. బాయ్ బాయ్ బర్రెబాస్, రేపు కలుద్దాం. గుడ్ నైట్. అమ్మయ్య, ఈ దెబ్బ వల్ల నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తారే, పనుకుందాం ఇంకా. పద. అమ్మయ్య, లైట్స్ ఆఫ్ చేస్తారే, పనుకుందాం పటు. రాత్రి 9:30 ఇంతటితో మా బర్రె బాస్ ముగించబడింది. ఈ బర్రె బాస్లో బెడ్షీట్లు, బెడ్లు మరియు సోఫా సీట్లు ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇక్కడ ఏమున్నాయని ఉద్దేశించడానికి? ఇక్కడ ఉన్నవి ఎవరిని ఉద్దేశించినవి కాదు. బాగున్నాయి బొంగు. ఇంతటితో ఈ బర్రె బాస్ ముగించబడింది. రేపటి ఎపిసోడ్, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో మనకు తెలియదు, రేపు ఎవరు వస్తున్నారో కూడా మనకు తెలియదు. సో ఇంతటితో మీ బర్రె మీదే కాకుండా మా బర్రె మీద కూడా ఒక తోక వేసి ఉంచండి. స్వీట్ డ్రీమ్స్. మీ సావు మీరు సావండి. బర్రె బాస్.